కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ కోడ్స్ను అమల్లో చేస్తామన్న కేంద్ర మాటకు వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో ఏప్రిల్ 1 బ్లాక్ డే అంటూ నిరసన తెలియజేశారు. కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 30,000 అమలు చేయాలని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కార్మికులను మార్చే లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12న సమ్మె చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు కార్మికులంతా పోరాటాలకు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు విజయవాడలో ధర్నా చేస్తున్నాయి. ప్రజెంట్ మనతో కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానమైన డిమాండు శతాబ్ద కాలంగా కార్మిక వర్గం పోరాడి అనేక త్యాగాలు రక్తతర్పణలు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కాపాడుకోవాలనేటువంటి 29 కార్మిక చట్టాలని మోడీ గవర్నమెంట్ 4 లేబర్ కోడ్స్గా మార్చింది. అంటే కార్మిక వర్గాన్ని సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసేటువంటి హక్కు లేదు, సమిష్టి బేరసాలాడేటువంటి హక్కు లేదనేటువంటిది లేబర్ కోడ్ చెప్తాను. లేబర్ కోడ్స్లో లేబర్కి సంబంధించి ఒక్క ప్రయోజనం కూడా లేదు. అంతా కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప కష్టజీవుల ప్రయోజనాలు దీంట్లో లేవు. అందుకని వీటిని రద్దు చేయాలనేటువంటి ప్రధానంగా సిఐటియు డిమాండ్ చేస్తుంది, కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తాయని చెప్పి ఇంటర్నల్ సర్క్యులర్ కేంద్ర ప్రభుత్వం చేసింది. అంటే దాదాపు 60 కోట్ల మంది కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేదానికోసం ఈ లేబర్ కోడ్స్ అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో కార్మిక వర్గం తిరగబడుతుంది, మీ కుర్చీలకి ఎసరు పెడుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్సిఐ శ్రీనివాస్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. నా పేరు కే పోలారి, ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడిని. 4 లేబర్ కోడ్లు పూర్తిగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైనవి. ఇవి కార్పొరేట్ల కోసం తీసుకొచ్చిన చట్టాలు తప్ప ఇవి లేబర్ కోడ్లు కాదు, ఇవి కార్పొరేట్ కోడ్లు. ఈ కోడ్లు అమలు జరిగితే కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులు కోల్పోతారు. ఇప్పటిదాకా చట్టాల్లో ఉన్న హక్కుల్ని వాళ్ళు మేము కోల్పోతూ ఉన్నాం. అందుకే వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిస్సిగ్గుగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ కోడ్ల కోసం నియమాలు రూపొందిస్తూ ఉన్నారు. ఆ నియమాలు మనువాద ధర్మం ప్రకారం అమలు చేస్తారట. ఏదైతే భగవద్గీతలో చెప్పారో, నువ్వు పని చేయి, ఫలితం ఆశించకు, పని చేయాలంట, మేము ఫలితం ఆశించకూడదట. ఈ నీతిని శ్రామిక నీతి పేరుతో మా మీద రుట్టం ప్రయత్నం చేస్తున్నారు. మాకు నీతి కావాలి, కార్పొరేట్లకు మాత్రం లాభాలు కావాలి, వ్యాపారస్తులకి పెట్టుబడిదారు లాభాలు కావాలి, శ్రామిక వర్గం మాత్రం రక్తం దారిపోయాలి. ఈ విధానం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఇవాళ అమల్లో తెస్తా ఉన్నారో మీరు అమలు చేయాలనే రకంగా సవాల్ చేస్తా ఉన్నాం. ఈ అమలుకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తామని ఖచ్చితంగా తిప్పుకొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాలు కాదు, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు. ఈ చట్టాలను అమలు చేయమని చెప్పేసి 75 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. ఈ 75 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గానికి చేసినటువంటి ప్రయోజనాలు నామమాత్రం. కార్పొరేటు పెట్టుబడిదారులకు చేసినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళకి కార్మికుల యొక్క శ్రమను తాకట్టు పెట్టే విధంగా వాళ్ళు చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు. కోవిడ్ లాంటి టైంలో వ్యవసాయ కార్మిక చట్టాలు తీసుకొచ్చారు, 3 నల్ల చట్టాలు, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో అసంఘటిత రంగ కార్మికులు దాదాపుగా 198% మంది ఉన్నారు. రాష్ట్రంలో కూడా 88 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళ కోసం అసెంబ్లీలో ఏమన్నా నువ్వు మాట్లాడావా? ఇప్పుడు అసంఘటిత రంగ కార్మికుల గురించి, స్కిల్ వర్కర్ల గురించి, వీళ్ళ గురించి కనీసం మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా దురదృష్టకరం. ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సుబ్బరాయుడు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ మందబలం ఉందనేటువంటి అహంతో దాదాపు 11 ఏళ్లుగా నిరంతరము
నల్ల చట్టాలను తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే రైతాంగ చట్టాల విషయాలలో కొంత సడలింపు ఇచ్చినప్పటికీ భారత కార్మిక వర్గానికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటిది రేపు భారతావనిలో కొత్త కార్మిక వర్గం యొక్క ఆశాజనకమైనటువంటి కొత్త నూతన చట్టాలు తేవాల్సినటువంటి పరిస్థితులలో ఇవాళ వాటికి భిన్నంగా ఉన్న హక్కులన్నీ కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తూ ఉంది. 10 గంటల నుంచి 12 గంటలకు పెంచేటువంటి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రియల్ చట్టాలు అనేటువంటివి కానీ, లేకపోతే ఇవాళ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే దినసరి కూలీలు కానీ, లేకపోతే బజార్ హమాలీల విషయాలలో కూడా ఇవాళ నిర్ద్వందంగా ఇవాళ ఈ ప్రభుత్వం దమనకాండను ప్రయత్నించడానికే ఈ చట్టాలు అనేటువంటివి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ప్రధానంగా ఇవాళ రాజ్యసభల్లో కావచ్చు, లేదా పార్లమెంట్లో కావచ్చు, వామపక్ష అభ్యర్థులు అనేటువంటిది లోపం మూలంగా కూడా కొంత ఈ చట్టాల సవరణలు అనేటువంటి వాటిలలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కేంద్రంలో మోడీ సర్కార్. దీన్ని రేపు రానున్న పరిస్థితులలో తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటిలోనూ కార్మిక వర్గ పోరాటాలను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు గమనించాలి. వాటికి అనుగుణంగా మార్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా మేము అనుకునేదే జరుగుతుందనేటువంటి నిర్మలా సీతారామన్ విషయాలు కావచ్చు, ఈమె ఉన్నటువంటి ఈ శాఖలు చూసేటువంటివి కానీ, లేకపోతే అమిత్ షా కానీ, మోడీ ముగ్గురు కలిసి ఇవాళ భారతదేశ చట్టాలన్నిటి కూడా ఇవాళ తాకట్టు పెడతా ఉంది కార్పొరేట్లకు. ఇవాళ చూసాం ఒరాకిల్కు సంబంధించినటువంటి దానిలో దాదాపు భారత్లో 30,000 మంది ఉద్యోగులు తీసేశారు నిన్న మార్చి 31వ తారీఖు. అంటే ఎక్కడ కూడా ఉద్యోగ భద్రత అనేటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి సృష్టించాల్సినటువంటి ప్రభుత్వాన్ని, దానికి కాకుండా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఫారిన్ ఇన్వెస్టర్ల పేరుతో ఇవాళ మన రాష్ట్రంలో కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంపదనంతా కార్మికులతో సహా, భూమితో సహా ప్రతిదీ కూడా అప్పచెప్పడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇది అతిపెద్ద తిరుగుబాటు అవుతుంది. ఇవాళ 22వ శతాబ్దానికి సంబంధించినటువంటి తిరుగుబాట్లకి తీసుకెళ్లడానికి కార్మిక సంఘాలుగా, కేంద్ర కార్మిక సంఘాలుగా ఏఐటీసీ తదితర కార్మిక సంఘాలన్నీ ముందుండి నడుపుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సో అది పరిస్థితి. 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతున్నారు. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. తీసుకునేంత వరకు కూడా కార్మిక సంఘాలన్నీ కూడా పోరాటం కొనసాగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, విజయవాడ నుంచి.